గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు కదండి, సాకేత్ సౌమిత్ 10th అండ్ 10th వాళ్ళకి ఇప్పుడు బోర్డ్స్ నడుస్తున్నాయి కాబట్టి ఇంకా ఇంట్లో అంతా ఫుల్ ఎగ్జామినేషన్ సీజన్, అదే ఎగ్జామ్ ఫీవరే నడుస్తోందనమాట. సో ముందు రోజు ఒకసారి వెళ్ళి సెంటర్ అది చూసొద్దాము అని అనుకున్నాము. అంటే వేరే సెంటర్లో పడుతుంది కదా, ఒకసారి వెళ్ళి చూసి ఆ ఏరియా ఎలా ఉంది, ఆ వే ఏంటి, ఇవన్నీ మనం చూస్తే ఐడియా వస్తుంది కదా అని చెప్పి మా వారు నేను బయలుదేరాం అనమాట. ఎగ్జామ్ రేపటి నుంచి అంటే ముందు రోజు బయలుదేరి ఒకసారి వెళ్ళి చూసాము. ట్రాన్స్పోర్ట్ కూడా పెట్టచ్చు, బట్ మేమే వెళ్ళి డ్రాప్ చేసి మళ్ళీ పిక్ చేసుకోవాలి అని అనుకున్నాం అనమాట. సో దట్ వాళ్ళు కొంచెం ఆ ఎగ్జామ్ టెన్షన్ నుంచి ఫ్రీ అవుతారని. వాళ్ళ ఎగ్జామ్స్ ఏమో కానీ పేరెంట్స్గా మనకుండే తలకాయ నొప్పులు పడకొట్టాయి కదా, మనకి ఎక్కువ యాంగ్జైటీగా ఉంది. వాళ్ళని రమ్మన్నాను యాక్చువల్లీ, ఒకసారి చూద్దరు కానీ అంటే రేపు ఎలాగో ఎగ్జామ్కి వెళ్ళి చూసేదే కదా, ఇప్పుడు చదువుకుంటాం, మేము రావని అన్నారు. సరే ఓకే, మేమే చూసుకుని వస్తాం, ఎలాగో డ్రాప్ చేయాల్సింది మేమే కాబట్టి అదేదో మేమే చూసుకుని వస్తాంలే అని చెప్పి బయలుదేరాం అనమాట. లిటరల్లీ ఈరోజు ఎండ బాగుంది, రోడ్లు కూడా చాలా ఖాళీగా ఉన్నాయి. మిట్ట మధ్యాహ్నం ఎవరు తిరుగుతారులేండి, అందుకనే ఖాళీగా ఉంటున్నా. మేమంటే ఈ పని మీద వెళ్ళాల్సి వస్తాం. ఓకే, కరెక్ట్గా స్టార్ట్ అయ్యి 2-3 minutes అవుతుంది అంతే. చూద్దాం, టైం చూద్దాం ఎంతసేపు అని. నౌ ద టైమ్ ఇస్ 2:25. 2:25 అంటే 2:20 బయలుదేరాం అనుకుందాం. ముందుకి ఇక్కడ కాదు, ఇటు నుంచి వెళ్దామా? ఓకే, మా వాళ్ళ సెంటర్ ఇదే, గల్లీల్లో ఉంది. సో త్వరగా బయలుదేరడం బెటర్. ఇదంతా రెసిడెన్షియల్ ఉంది, అటు ఇటు స్కూల్. ఇదే ఎంట్రీ, ఇక్కడ తీసుకురావాలన్నమాట. అక్కడే ఆపేస్తారట కార్స్ అన్నీను. అక్కడి నుంచి ఇక్కడికి నడుచుకుంటూ రావాలన్నమాట ఇలాగ. అది 12th వాళ్ళకు కూడా ఇక్కడే ఉంది, బయట పెట్టి ఉన్నాయి. 10th and 12th వాళ్ళకి స్కూల్కి వెళ్ళేసరికి 2:40 అయింది. 2:25 నుంచి 2:40 అంటే ఒక 15 minutes. బట్ అంతా త్వరగా వెళ్ళాలి మార్నింగ్ టైం, సో కొంచెం ముందే బయలుదేరాలి. ఇప్పుడైతే కొబ్బరి లాగుతున్నాం, ఎండగా ఉందన్నా కదా. టైం ఫర్ ఎగ్జామ్. ఈరోజు ఫస్ట్ డే ఆఫ్ ఎగ్జామ్, అది కూడా మ్యాథ్ ఎగ్జామ్. అన్నిటికన్నా ఎక్కువ భయపడేది మోస్ట్ ఆఫ్ ద పిల్లలు మ్యాథ్ ఎగ్జామ్కే భయపడతారు. సో ఆ భయం పోగొట్టాలనుకున్నట్టున్నారు బోర్డు వాళ్ళు. ఫస్ట్ మ్యాథ్ ఎగ్జామ్ పెట్టారు. సో మ్యాథ్ ఎగ్జామ్ ఫస్ట్ పొద్దున్నే వెళ్తున్నాం డ్రాప్ చేయడానికి. స్టార్ట్ అయిపోయాము ఎగ్జామినేషన్ సెంటర్కి. పొద్దున్నే కాబట్టి అందరూ ఆఫీసులకు వెళ్తున్నారు జనరల్గా. ఇంకా చూడాలి, ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళేసరికి ఏమైనా ట్రాఫిక్ ఉంటుంది, ఎందుకంటే అందరు సెంటర్ వాళ్ళు అందరూ అక్కడికి వస్తారు కాబట్టి అక్కడ ట్రాఫిక్ ఉండొచ్చు. ప్రస్తుతానికి ఇక్కడైతే ఏం లేదు ఎక్కువ. ఎగ్జామ్ ప్యాడ్ కూడా ఇలా ట్రాన్స్పరెంట్ ప్యాడ్ ఉండాలన్నమాట, ఏం రాసి ఉండకూడదు దాని మీద. అండ్ వాటర్ బాటిల్ కూడా ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిలే. సో అందుకని జస్ట్ ఇలా ఒక వాటర్ బాటిల్ కొనేసి ఇచ్చేసాము. అండ్ పౌచ్ కూడా ట్రాన్స్పరెంట్దే ఉండాలంట, ఇంకా అవి మాత్రం పాకెట్లో పెట్టుకున్నారు. సో ఏదైనా సరే ట్రాన్స్పరెంట్గా తీసుకెళ్ళాలంట. మరి అంత కాపీ చేస్తారని భయానికి అనుకుంటా. సో ఇలాగ ట్రాన్స్పరెంట్ ప్యాడ్స్, ట్రాన్స్పరెంట్ బాటిల్స్, ట్రాన్స్పరెంట్ పెన్ పౌచెస్ అన్నీ ట్రాన్స్పరెంట్గా తీసుకుని వెళ్ళాలి. ఆల్ ది బెస్ట్ గైస్, టెన్షన్ పడద్దు. ఆల్రెడీ ప్రిపేర్ అయ్యారు కదా, ప్రిపేర్ అయితే మంచిగా రాసేసి వచ్చేయండి అంతే. టైం వేస్ట్ చేయద్దు ఎగ్జామ్లో. ఓకే, టైం వేస్ట్ చేస్తే నాకు చాలా చిరాకు అన్నట్టు చెప్తే నా ఎగ్జామ్ నేను ఎలా రాసాను నాకు గుర్తులేదు. కానీ మీ ఇద్దరు మంచిగా ప్రిపేర్ అయ్యారు, ఇద్దరు మంచిగా రాసి వస్తారు. ఓకే, ఎందుకంటే యాజ్ ఎక్స్పెక్టెడ్ కొంచెం ట్రాఫిక్ జామ్ ఉంది. అఫ్ కోర్స్ గల్లీస్ కాబట్టి మేము త్వరగానే వచ్చేసాం. జస్ట్ 9:11 ఏ టైమ్, 9:11, బట్ స్టిల్ త్వరగా మేము వచ్చాము. వెళ్ళే వాళ్ళు వచ్చేవాళ్ళు అందరూ ఉంటారు కదా, సో కొంచెం ట్రాఫిక్ జామ్ ఉంది. కొంతమంది కార్ పార్క్ చేసి నడుచుకుని కూడా వెళ్తున్నారు. మేము 9కి స్టార్ట్ అవుదాం అనుకున్నాం, కానీ ముందే స్టార్ట్ అయిపోయాము ఒక 5 minutes. ఎందుకైనా మంచిదని, ఇలాగే ట్రాఫిక్ ఉంటుందని. చిన్న లేను కదా, వెళ్ళేవి వచ్చేవి రెండు ఒక దాంట్లో పట్టట్లే. అందరూ దిగి నడిచి వెళ్తా అందరు గోలగల. బాయ్ గైస్, అందరూ మారేయండి.
ఎక్కువ ఇక్కడ రూమ్ నెంబర్స్ పెట్టారు, ఇక్కడ చూస్తున్నారు. చాలా మంది పేరెంట్స్ వచ్చారన్నమాట. అండ్ ఎస్పెషల్లీ ఫస్ట్ డే కాబట్టి ఇంకా ఎక్కువ మంది వచ్చారు. ఫుల్ జనాలు ఉన్నారన్నమాట. ముందు నుంచి అంత రోడ్ బ్లాక్ ఉంది. సో అందరూ రూమ్స్ అయ్యి చూసుకొని ఎగ్జామ్కి అయితే బయలుదేరి వెళ్ళారు. బట్ ఫస్ట్ ఎగ్జామ్ మ్యాథ్ కాబట్టి అందరూ ఫేసెస్ లో ఆ టెన్షన్ అయితే క్లియర్ గా కనిపిస్తూ ఉంది. నేను ఇంకా ఆ పిల్లల్ని డ్రాప్ చేసి మా వారు వేరే చోట కార్ పార్క్ చేశారు. సో అక్కడ వరకు ఇంకా నడుచుకుంటూ వచ్చేసాం అనమాట. ఇంకా దారిలో వస్తూ సరే కొంచెం టీ తాగి వెళ్దాము అని చెప్పి ఆగి వి హ్యావింగ్ టీ. యాక్చువల్లీ మా 10th క్లాస్లో అప్పుడు ఎలా జరిగినాయి ఏంటి ఇవన్నీ కూడా మేము ఇద్దరం మాట్లాడుకున్నాం అనమాట. అసలు అంటే ఇదివరకు అంత ఇంపార్టెంట్ అంటే మరి అంత పేరెంట్స్ కూడా అంత ఎక్కువగా ఆలోచించి ఎంత టెన్షన్ పడే అంత సినిమా లేకుండే కదా. చాలా చిల్ ఉంటుండే మన పేరెంట్స్ అందరూ. మనం మాత్రం ఇప్పుడు ఎక్కువ వాళ్ళ గురించి ఆలోచించేసి ఎక్కువ దగ్గరుండి తీసుకురావాలి అసలు ఇదివరకు అంతలా అయితే ఉండేది కాదు అని మేము అనుకున్నాము. ఎందుకంటే మా వారికి అలా అవ్వలేదు, నాకు అలా అవ్వలేదు. ఆబ్వియస్లీ నేను ఇంకా హాస్టల్లో ఉండేదాన్ని కాబట్టి అసలు తెలియదు. మా వారికి కూడా అసలు మామూలుగా ఆయన పాటన ఆయన వెళ్ళి ఎగ్జామ్ రాసుకొని వచ్చేయడం ఇట్లానే అయ్యేదట. పేరెంట్స్ వచ్చి దగ్గరుండి దింపి వెళ్ళడాలు ఇలాంటివి ఏవి జరగలేదు అని చెప్పారన్నమాట. అండ్ మేము కూడా ఎక్కువ ప్రెషరైజ్ చేయదలుచుకోలేదు. ఇప్పుడు ప్రెషరైజ్ చేసి ఏం లాభం చెప్పండి, ముందు నుంచి అయితే చదువుకోవాలి కదా. సో పర్వాలేదు, ముందు నుంచి కూడా ఎక్కువ ప్రెషరైజ్ చేయలేదు. కానీ కొంచెం స్పోర్ట్స్ అవన్నీ బంద్ చేయించి కాస్త చదువు మీద ఎక్కువ ధ్యాస పెట్టేలాగా చూసాం అనమాట. అందుకే వాళ్ళని కౌన్సిల్ మెంబర్స్గా వాటిలోంచి కూడా తీసేసాము. వాడి ఫుట్బాల్ అండ్ క్రికెట్ టీంలోంచి కూడా తీయించేసి అలాగా కొంచెం స్టడీస్ పైన కాన్సన్ట్రేట్ చేసేలాగా ట్రై చేసాము. మళ్ళీ తీసుకొచ్చే టైం కూడా అయిపోయింది. వాళ్ళని డ్రాప్ చేసి వచ్చాక అండ్ ఇప్పుడు తీసుకురావడానికి వెళ్తున్నాం అనమాట. ఎలా రాశారో ఏవో చెప్తారు ఇప్పుడు వచ్చాక. పైగా ఫస్ట్ డే మ్యాథ్ ఎగ్జామ్. నాకు టెన్షన్గా ఉంది ఏం చెప్తాడో వినడానికి. సో మార్నింగే చాలా ట్రాఫిక్ ఉంది, దింపేసి వచ్చేసాం కదా. ఇప్పుడు కొంచెం 1:15కి బయలుదేరుతున్నాం అనమాట. 1:30కి అయిపోతుంది అంటే, ఎందుకంటే ఇప్పుడు ట్రాఫిక్ ఉంటుంది అండ్ పార్కింగ్ కూడా ఉండదు అక్కడ. సో కొంచెం దూరంగా పార్క్ చేసి వెళ్ళి నడుచుకుంటూ వాళ్ళని తీసుకొద్దామా అన్నట్టుగా అనుకుంటున్నాము. ఫస్ట్ రోజు కాబట్టి కార్లోనే వెళ్ళి చూద్దాం అనుకుంటున్నాం. ఇన్ కేస్ ఇవాళ జరిగిన ఎక్స్పీరియన్స్ని బట్టి నెక్స్ట్ టైం మళ్ళీ కావాలంటే బైక్లో డ్రాప్ చేయొచ్చు నెక్స్ట్ ఎగ్జామ్ నుంచి అని అనుకుంటున్నాం అనమాట. సో మధ్యాహ్నం చాలా వెళ్దాం, ఫింగర్స్ క్రాస్డ్. రిజల్ట్స్ సంగతి తర్వాత, ముందు అసలు ఎలా రాసాడో చెప్తాడు కదా దానికి. మెట్ట మధ్యాహ్నం కాబట్టి ప్రస్తుతానికి రోడ్లు అయితే ఖాళీగానే ఉన్నాయి. అంటే మా ఇంటి దగ్గర అంతా ఖాళీగా ఉంది. ఆబ్వియస్లీ స్కూల్ దగ్గర కొంచెం ట్రాఫిక్ ఉంటుందిలేండి, చూద్దాం. దీన్నంత ట్రాఫిక్ లేదు, బట్ అదే మొఖాలు చూస్తుంటే ఆల్రెడీ 2-3 కనిపించారు. మరి బయటకు వచ్చారో ఏమో తెలియదు, వేరే స్కూల్లో అయితే కనిపించారు. చూడాలి పేపర్ ఎట్లా వచ్చిందా. అదిగో ఒకళ్ళు కనిపిస్తున్నారండి. అంటే వీళ్ళు త్వరగా బయటకు వచ్చారా ఏంటి? వీళ్ళు 12th వాళ్ళు అండి. ఆ యూనిఫామ్ 12th, 10th వాళ్ళు ఇంకా బయటికి రాలే. 12th వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి వాళ్ళు త్వరగా వచ్చినట్టున్నారు. ఇంకా 12th వాళ్ళే, 10th వాళ్ళు ఇంకా బయటికి రాలే. 12th and 12th ఇద్దరికి ఉన్నాయి బోర్డ్స్ ఈరోజు. నన్ను ఇక్కడ దింపేయండి, మీరు అటు వెళ్ళిపోండి. ఓకే, ఇంకా ఆల్రెడీ న్యూస్ వాటిల్లో మీరు చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది. మ్యాథ్ ఎగ్జామ్ వాజ్ టఫ్. పేపర్ చాలా టఫ్ వచ్చిందంట. లాంగ్ ఆన్సర్స్ అన్ని పోయినాయి, అంటే అన్ని టఫ్ వచ్చినాయి, తెలీదు అని చెప్పారు. సో అందరు ముఖాలు వాడిపోయినాయి అనమాట ఎగ్జామ్ తర్వాత. ముఖం ఏందో ఎట్లనో పెట్టుకున్నాడు. ఎడుతున్నారా? ఓ దేవుడా, ఒరే నువ్వు బాంబు వెళ్తావే ఏంటి? ఎట్లా రాసినవరా? ఏదో రాసినవేంద్రా? ఇట్స్ డే 2 ఆఫ్ ఎగ్జామినేషన్, అంటే సెకండ్ ఎగ్జామ్ అనమాట ఈరోజు, విచ్ ఈస్ ఇంగ్లీష్ కాబట్టి కొంచెం కూలే ఉన్నారు. బాగానే వస్తాయి ఇంగ్లీష్లో మార్క్స్ జనరల్గా ఎప్పుడు. సో అంత టెన్షన్ ఏం పడట్లేదు. కానీ స్టిల్ యాజ్ యూజువల్ మార్నింగ్ 9కే బయలుదేరిపోయాము. ముందు ఉండడం బెటర్ కదా. లెట్స్ గో. కరెక్ట్గా ఈరోజు మా వాడు అక్కడ వాటర్ బాటిల్ మర్చిపోయాడు. సో అదే కొనుక్కెళ్తున్నా అనమాట. ట్రాన్స్పరెంట్ బాటిలే తీసుకెళ్ళాలి. బాటిల్ మర్చిపోయాడంటే ఇక్కడే అమ్ముతున్నారులే, వాటర్ కావాలి కదా. ద మెయిన్ టెర్రర్ మ్యాథ్ ఫస్ట్ డే అయిపోయింది కాబట్టి ఇంగ్లీష్ ఎగ్జామ్కి అయితే అందరూ కూల్గానే ఉన్నారు. ఒక 3 days హాలిడేస్ వచ్చినాయి అనమాట ఇంగ్లీష్ ఎగ్జామ్కి. సో బాగానే ప్రిపేర్ అయ్యారు అందరూ కూడా, హ్యాపీగానే వెళ్ళారు ఎగ్జామ్కి. ఇట్స్ టైమ్ టు బ్రింగ్ దెమ్ బ్యాక్. ఎగ్జామ్ టైం అయిపోయింది, వెళ్ళి వాళ్ళని తీసుకొని రావాలి. ఇప్పుడు
ఫుల్ ఎండ ఉంది. ఎట్లా రాశారో ఏమో ఈరోజు ఇంగ్లీష్ ఎగ్జామ్. ఏం ఎండ ఉందో. దేవీడు మొత్తం పజిల్లా తిరుక్కొని వస్తున్నాడు. ఎలా రాసారా? సో ఇంగ్లీష్ పేపర్ చాలా ఈజీ వచ్చిందంట, అందరూ బాగా రాశారు అండ్ ఎవ్రీబడి వాస్ స్మైలింగ్ అనమాట. వాళ్ళ ఫేస్లు చూస్తే అర్థమైపోద్ది అనమాట మనకి వాళ్ళ ఎగ్జామ్ ఎలా రాశారు ఏంటి అన్నది. సో మనకి మ్యాథ్ ఎగ్జామ్కి అందరూ ఫుల్ ఇట్లా డల్ ఫేస్ పెట్టుకొని వచ్చారు, ఇంగ్లీష్ ఎగ్జామ్కి అందరూ స్మైల్ చేసుకుంటూ వచ్చారు. అండ్ ఇది కట్ చేస్తే థర్డ్ ఎగ్జామ్ విచ్ ఈస్ తెలుగు ఎగ్జామ్కి ఏంటంటే మా వారు లేరు. సో నేను ఆటోలో తీసుకెళ్తున్నా అనమాట, ఎందుకంటే బైక్లో త్రిబుల్స్ అసలు అలౌ చేయరు మా వారు. అండ్ కార్ ఏమో అక్కడ పార్కింగ్ కష్టము అని చెప్పి. అండ్ దట్ టు ముందు సాటర్డే రోజే ఒక యాక్సిడెంట్ ని కళ్ళారా చూడాల్సి వచ్చిందనమాట. అది చూసాక నేను చాలా డిస్టర్బ్ అయిపోయినా. సో అందుకని ఇంకా నా వల్ల కాదు, వద్దు నేను ఆటోలోనే తీసుకెళ్ళి ఆటోలోనే వస్తా అని చెప్పాను అనమాట. ఎందుకంటే యాక్సిడెంట్ గురించి వినడం ఒకలా ఉంటుంది, కళ్ళారా చూడడం ఒకలా ఉంటుంది. అండ్ దట్టు ఒక చిన్న బాబుకి అట్లా అయిందనమాట. వాళ్ళ మదర్ గట్టిగా అరుచుకుంటూ ఏడుస్తూ అట్లా ఉండే. సో నా వల్ల కాలేదు, అసలు చాలా డిస్టర్బ్ అయ్యాను. సో అందుకని అంత రిస్క్ చేయదలుచుకోలేదు, నాకు ఆ భయం ఉంది మనసులో, అందుకని ఆటోలో వెళ్ళి తీసుకెళ్ళా. ఎగ్జామ్ కదా చూడండి ఎంత ఖాళీగా ఉందో, ఫుల్ ఖాళీ. అంటే హిందీ వాళ్ళు ఎవరు ఉండరు కదా, సో అక్కడ ఫిల్టర్ అయిపోయింది అనమాట కొంచెం. సో మొత్తం ఖాళీ. ఇంకా గేటే ఓపెన్ చేయలేదు కదరా. ఇంకా వచ్చేసేటప్పుడు నేను వీణ కలిసి వచ్చేసాము. ఇంకా తెలుసు కదండి, వీణ మై ఫ్రెండ్, వాళ్ళ అబ్బాయి మా పిల్లలు క్లాస్మేట్స్ అనమాట. యాక్చువల్లీ అట్లనే ఫ్రెండ్స్ అయ్యాము. సో ఇంకా రోజు అట్లనే కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళం. ఈరోజు ఇంకిద్దరం కలిసి వచ్చాము. సో రైట్ నా ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాను. ఇంకా ఎలా రాస్తారో ఏమో చూడాలి ఎగ్జామ్. మధ్యాహ్నం మళ్ళీ వెళ్ళాలి పిక్ చేసుకోవడానికి. సో ఆ లోపు నా పనులన్నీ అయితే చేసుకోవాలని అనుకుంటున్నాను అనమాట. అండ్ అఫ్ కోర్స్ పొద్దున్నే అని కానివ్వండి, ఎప్పుడైనా కానివ్వండి, ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు, అందరూ హరీబరీలోనే ఉంటారు, అందరూ ఫాస్ట్గా వెళ్ళిపోవాలని ట్రై చేస్తూ ఉంటారు. అఫ్ కోర్స్ ట్రాఫిక్ కూడా చాలా ఉంటుంది రోడ్ పైన. అండ్ మోస్ట్లీ 2 వీలర్ కన్నా 4 వీలర్ సేఫ్ ఏమో అనిపిస్తుంది, ఎందుకంటే 2 వీలర్స్ లైక్ చాలా డేంజరస్గా వెళ్తున్నాయి అనమాట. అంటే మనం ఎంత జాగ్రత్తగా వెళ్ళినా టైం బాగోకపోతే ఏదో ఒక ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ప్రమాదం జరిగిన తర్వాత ఏమీ చేయలేము. సో మేబీ ఆ భయం వల్ల ఏమో రీసెంట్గా చూసిన ఇన్సిడెంట్ వల్ల నాకు పిల్లలు అయితే అసలు బైక్ పైన ఎక్కించుకోవట్లేదు. అఫ్ కోర్స్ వాళ్ళ డాడీ ముందు నుంచి కూడా త్రిబుల్స్ అస్సలు ఎలో చేసేవారు కాదు, వాళ్ళు చిన్నప్పుగా ఉన్నప్పుడే. ఇంకా వీళ్ళు పెద్ద అయిన తర్వాత అస్సలు ఎలో చేయర్లేండి. సో యాక్చువల్లీ మాకు 2 బైక్స్ ఉన్నాయన్నమాట. మేము అనుకున్నాం కార్లో వీలవ్వకపోతే ఆయన ఇంట్లో ఉంటే 2 బైక్స్లో ఇద్దరు ఒకళ్ళని ఎక్కించుకొని వెళ్దాము అని అనుకున్నాం ఫస్ట్ డే రోజు. బట్ ఆ అవసరమే రాలేదు, ఆయన ఉన్ననాళ్ళు కార్లోనే వెళ్ళొచ్చాము. కాకపోతే అక్కడ యాజ్ ఎ మెన్షన్ అక్కడ పార్కింగ్ అవన్నీ ఉండవు కాబట్టి ఇప్పుడు నేను ఈ టెన్షన్లో ఎగ్జామ్కి ముందు వెళ్ళగలరా లేదా ఈ అన్ని టెన్షన్లో ఇప్పుడు కార్ తీసుకొని వెళ్ళి మళ్ళీ అదంతా ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుంటే కొంచెం యాంగ్జైటీ ఫీల్ అవుతాం కదా అని చెప్పి వద్దులే అని ప్రశాంతంగా వెళ్దామని చెప్పి ఆటో బుక్ చేసుకొని వెళ్ళి మరీ డ్రాప్ చేసి వచ్చా అనమాట. మధ్యాహ్నం మాత్రం కార్ తీసుకెళ్దామని అనుకుంటున్నాను యాజ్ ఆఫ్ నౌ. అప్పుడు మళ్ళీ మనసు మారిపోతే ఏం చేయలేము. అండ్ మా వారేమన్నా మళ్ళీ వద్దు ఎందుకు అన్నా సరే మళ్ళీ ఏం చేయలేము. ప్రస్తుతానికైతే దింపేసి వచ్చా కాబట్టి మిగతా పనులన్నీ ఇప్పుడు చూసుకోవాలన్నమాట. సో అది ఫస్ట్ అయితే మీకు వాళ్ళ ఎగ్జామ్స్ ఎలా నడుస్తున్నాయి ఏంటి అన్నది మీకు అప్డేట్ చేద్దాం అనుకున్నాను. సో ఇవాళది థర్డ్ ఎగ్జామ్ అనమాట. మ్యాథ్ అయిపోయింది, ఇంగ్లీష్ అయిపోయింది, ఈరోజు తెలుగు, వాళ్ళ సెకండ్ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి. సో అది ఫస్ట్ రెండిట్లో మ్యాథ్ కొంచెం సోసోగా రాశారంట, ఇంగ్లీష్ చాలా బాగా రాశారని అన్నారు. ఇంక ఈరోజు చూడాలి ఎట్లా రాస్తారు. సో లెట్స్ సీ, విల్ హోప్ ఫర్ ద బెస్ట్. సో అదండి ఇవాళ నా వీడియో. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.